నా పేరు శివ, అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాటి వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతాను అనమాట. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మనము మన సంబంధించిన మెంబర్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసినప్పుడు ఓకేనా, ఇక్కడ మన కేవైసీ అప్డేషన్ మెంబర్ని క్లిక్ చేసినప్పుడు మనకి జనరల్గా మన సంబంధించిన యూనిఫైడ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది కదా. యూనిఫైడ్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మనము మన సంబంధించిన మెంబర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళాలి కాబట్టి మన సంబంధించిన యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కంప్లీట్ చేయాలన్నమాట. అంటే ఓటీపీ అనేది ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. అయితే ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఇక్కడ ఓటీపీ ఇష్యూ అనేది జనరేట్ అయిందండి ఓకేనా. మీరు ఇప్పుడు కనుక లాగిన్ అయితే కనుక మీకు ఓటీపీ అనేది మీ మొబైల్కి అయితే రావట్లేదు. చాలా మంది అడుగుతున్నారు ఓటీపీ రావట్లేదు ఎందుకు అని చెప్పేసి. ఓకే, ప్రస్తుతానికి మన ఈ యొక్క వెబ్సైట్ అనేది 3.0కి మైగ్రేషన్ అవుతుంది కదా, చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. దాని కారణంగా మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకైతే ఓటీపీ అయితే మన మొబైల్కి అయితే సెండ్ అవ్వట్లేదు అనమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి ఓకేనా. మన యూఏఎన్ నెంబర్కి లింక్ అయిన ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో దానికి ఓటీపీ అయితే ప్రస్తుతానికి అయితే రావటం లేదు. మీరు వెయిట్ చేయండి ఓకేనా. ఇది మనకి కొన్ని గంటల్లో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొన్ని గంటలు మీరు వెయిట్ చేయాల్సిందే. ఓకే, చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మనకి వెబ్సైట్ 3.0కి మైగ్రేషన్ అవుతుంది. వెబ్సైట్లో మార్పు అయితే జరుగుతున్నాయి. దాని కారణంగా ఎట్లాంటి ఇష్యూ అనేది జనరేట్ అయింది. ఇన్ కేసు మీకు ఓపిక ఉంటే కనుక గ్రీవెన్స్లోకి వెళ్ళి ఒకసారి దీనికి సంబంధించిన ఇష్యూ అనేది రైట్ చేయండి. రైట్ చేస్తే కనుక ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఇదనే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాంట్లో యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.